ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ. ఈ పదం ఇప్పుడు మన చుట్టూ ప్రతిచోటా వినిపిస్తూనే ఉంది. మన ఫోన్లలో, వార్తల్లో ఎక్కడ చూసినా ఇదే మాట. అయితే ఇది కేవలం ఓ కొత్త టెక్నాలజీ మాత్రమేనా, లేకపోతే మానవ చరిత్రలో జరుగుతున్న ఒక పెద్ద కథలో ఇది ఒక భాగమా? ఈరోజు మనం ఏఐ అంటే ఏంటి అనేదానికంటే అసలు ఏఐ ఎందుకు అనే చాలా లోతైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అసలు ప్రశ్న ఇదే: మనలాంటి మరో మెదడును ఒక యంత్రంలో సృష్టించడానికి మనుషులు ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారు? ఈ అంతులేని అన్వేషణ వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఈ పట్టుదలకు అసలు ప్రేరణ ఎక్కడిది? ఈ కథ ఎప్పుడూ, ఎలా మొదలైంది? అయితే ఈ ప్రయాణం మొదలైంది టెక్నాలజీతో కాదు, మన ఆకాంక్షలతో. అంటే మనల్ని మనం మరింత శక్తివంతంగా మార్చుకోవాలని, మన సామర్థ్యాలను ఇంకా ఇంకా పెంచుకోవాలనే ఒక పాత కల నుంచి పుట్టింది ఈ ఆలోచన. ఒకసారి మన గతాన్ని చూస్తే ఇదింకా బాగా అర్థమవుతుంది. చూడండి, దాదాపు 25 లక్షల ఏళ్ల క్రితం రాతి పనిముట్లు మన చేతులకు రెట్టింపు శక్తినిచ్చాయి. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. అది మన జ్ఞానాన్ని కొన్ని వందల మంది నుంచి లక్షల మందికి చేర్చింది. ఇక 20వ శతాబ్దంలో కంప్యూటర్లు మన లెక్కలు వేసే వేగాన్ని ఊహించనంతగా పెంచాయి. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఏఐ మన ఆలోచనల్ని, మన నిర్ణయం తీసుకునే శక్తిని విస్తరిస్తోంది. చూశారా? ఇదొక ఒకే క్రమంలో జరుగుతున్న ఒక సహజమైన పరిణామం అంతే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, మనం కేవలం చెప్పిన పనిచేసే టూల్స్ తయారు చేయట్లేదు. మన లక్ష్యం అది కాదు. అసలు లక్ష్యమేంటంటే, మనతో పాటు ఆలోచించడంలో సహాయపడే, మనకు కనపడని నమూనాల్ని గుర్తించే, నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సాయపడే టూల్స్ను నిర్మించడం. ఇది చాలా పెద్ద మార్పు. అంటే కేవలం శారీరక శ్రమకు సాయపడే టూల్స్ నుంచి ఇప్పుడు మనం మెదడుకు సాయపడే టూల్స్ వైపు మనం ప్రయాణిస్తున్నాం. కాని అనుకున్నంత తేలికగా ఈ ప్రయాణం సాగలేదు. స్టార్టింగ్లోనే ఏఐ ఒక పెద్ద గోడను ఢీకొట్టింది. ఆ అడ్డంకిని మనం నియమాల బంధం అని చెప్పుకోవచ్చు. నిజానికి ఏఐ కథలో అసలైన కాన్ఫ్లిక్టే ఇక్కడే మొదలైంది. ఆ రోజుల్లో దాన్ని సింబాలిక్ ఏఐ అనేవాళ్లు. వాళ్ల ఆలోచన చాలా సింపుల్గా ఉండేది. మేధస్సు అంటే ఏంటి? అదొక నియమాల సముదాయం అంతే. సో ఒక ఎక్స్పర్ట్కి తెలిసిన రూల్స్ అన్నిటినీ కంప్యూటర్కి ఫీడ్ చేస్తే అది కూడా ఆ ఎక్స్పర్ట్లాగే తెలివిగా మారుతుందని గట్టిగా నమ్మారు. అంటే అన్ని మనమే చెప్పాలి, పైనుంచి కిందికి, ఒక రకంగా డిక్టేట్ చేయడం అన్నమాట. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చింది. నిజ జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుంది కదా. ఒక పెళ్లిని తీసుకోండి. అది నిద్రపోవచ్చు, గెంతుతూ ఉండొచ్చు, సగం కనపడొచ్చు, లేదా వెలుతురు సరిగ్గా లేకపోవచ్చు. కాని ఆ పాత ఏఐకి మనం చెప్పిన రూలేంటి? పదునైన చెవులు, మీసాలు, బుచ్చు, తోక ఉంటే అది పిల్లి. ఈ రూల్ చాలా బలహీనమైనది. మరి పిల్లి వెనక్కి తిరిగుంటే, లేక చెట్టుచాటున దాక్కునుంటే? చూశారా? నిజ ప్రపంచంలోని వైవిధ్యం ముందు ఈ సింపుల్ రూల్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. మరి దీని ఫలితం చాలా దారుణంగా ఉంది. ఈ వైఫల్యం వల్ల ఏఐ వింటర్స్ అనే దశలు వచ్చాయి. అంటే ఏఐ మీద ఆశలు చల్లబడిపోయిన కాలాలన్నమాట. పురోగతి పూర్తిగా ఆగిపోయింది. రీసెర్చ్కి ఫండ్స్ ఎవరు ఇవ్వలేదు. అసలు ఏఐ అనే ఐడియా మీద అందరికీ నమ్మకం పోయింది. అప్పుడే కథలో ఒక అద్భుతమైన మలుపు వచ్చింది. మన ఆలోచనా విధానాన్నే మార్చేసిన ఒక పెద్ద లీప్, ఒక విప్లవం. అదేంటంటే సూచనలు ఇవ్వడం నుంచి శిక్షణ ఇవ్వడం వైపు మారడం. ఈ రెండిటి మధ్య తేడా చాలా పెద్దది. ఒకసారి గమనించండి. పాత పద్ధతి అంటే ప్రోగ్రామింగ్. అంటే ఒక సమస్యని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనమే కంప్యూటర్కి చెప్పాలి. కాని కొత్త పద్ధతి అంటే ట్రైనింగ్. ఇక్కడ మనం లక్షలాది ఉదాహరణలు చూపిస్తామంతే. ఆ డేటా నుంచి అదే స్వయంగా నేర్చుకుంటుంది. ఇది నిజంగా మన ఆలోచనా విధానంలోనే వచ్చిన ఒక పెను మార్పు. సరే, ఈ మెషిన్ లెర్నింగ్ విప్లవం అకస్మాత్తుగా రాలేదు. ఇది సాధ్యం కావడానికి 3 కీలకమైన విషయాలు కలిసొచ్చాయి. 1. భారీ మొత్తంలో డేటా. 2. ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి కావలసిన సూపర్ పవర్ఫుల్ కంప్యూటర్లు. 3. ఆ డేటాలో దాగున్న ప్యాటర్న్స్ను పట్టుకోవడానికి సరైన అల్గరిథమ్స్. ఈ 3 కలిసినప్పుడే ఆ మ్యాజిక్ జరిగింది. అసలు సమస్యేంటో చూడండి. ఒక మెషిన్కి డేటా అనేది ఇలాగే కనిపిస్తుంది. అన్నీ కలిసిపోయి గందరగోళంగా, ఏది ఏంటో తెలియని ఒక పెద్ద కలాపులగం. పాత రూల్స్ బేస్డ్ సిస్టమ్స్ దీన్ని అస్సలు వేరు చేయలేవు. కానీ ట్రైనింగ్ తర్వాత ఏం జరిగిందో చూడండి. అద్భుతం. ఆ మోడల్ తనంతట తానే ఆ 2 రంగుల చుక్కల గుంపుల్ని వేరు చేయడానికి ఒక కరెక్ట్ దారిని కనుక్కుంది.
టెక్నికల్గా దీన్నే డిసిషన్ బౌండరీ అంటారు. అంటే అది రూల్స్ని ఫాలో అవ్వట్లేదు, డేటాలో ఉన్న ప్యాటర్న్ని అదే గుర్తించింది. సరే, ఇప్పుడుదాకా ఏఐ ఎలా నేర్చుకుంటుందో చూశాం. ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. ఈ మార్పు వల్ల మన ప్రపంచం ఎలా మారిపోతోంది? ఇది ప్రతి ఒక్కదాన్ని ఎందుకు మార్చేస్తోంది? ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఏఐ యొక్క అసలైన శక్తి మనిషిలా ఆలోచించడంలో లేదు. దాని నిజమైన పవర్ ఏంటంటే అది మనిషి ఊహించలేని స్కేల్లో, అంటే అమానవీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోగలగడం. ఉదాహరణకు, ఒక మనిషి ఒక సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. మనకంటూ ఒక పరిమితి ఉంటుంది. మరి ఒక ఏఐ సిస్టమ్ అది గంటకు 100 కోట్ల నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇదొక విప్లవం. మన పరిమితుల్ని దాటి కోట్లాది నిర్ణయాల్ని క్షణాల్లో తీసుకునే శక్తి. నిజమైన గేమ్ చేంజర్ అంటే ఇదే. నిజానికి ఈ పద్ధతి మన జీవితాల్లోకి ఎప్పుడో వచ్చేసింది. మనం చూసే సినిమాలను రికమెండ్ చేసే అల్గారిథమ్స్, స్పోర్ట్స్లో ఇచ్చే లైన్ కాల్స్, మెడికల్ స్కానింగ్ రిపోర్ట్ల విశ్లేషణ, లోన్ అప్రూవల్స్, ఇలా ఎన్నో. ఇవన్నీ ఇప్పుడు ఏఐ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే నడుస్తున్నాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: ఏఐ అనేది కేవలం ఒక స్మార్ట్ సాఫ్ట్వేర్ కాదు. అది కొన్ని కోట్ల నిర్ణయాలను ఒకేసారి అమలు చేసే ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫలితాలను శాసించే ఒక వ్యవస్థ. అందుకే చివరగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న మెషీన్స్ ఆలోచించగలవా అని కాదు. అసలు ప్రశ్నేంటంటే, ఈ మెషీన్స్ తీసుకునే కోట్లాది నిర్ణయాల వల్ల రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త ప్రపంచంలో మనమెలా బ్రతకబోతున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.